యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. పవన్, లోకేష్, చంద్రబాబు చేసింది పిల్లిమెడలో గంట కట్టే ప్రయత్నమేనని చెప్పారు. సీఎం జగన్ 2009 సెప్టెంబర్ 2నే యుద్ధం మొదలుపెట్టారన్నారు. 12 ఏళ్ల క్రితం యుద్ధభేరి మోగించిన సీఎం జగన్ సోనియాను కూకటి వేలతో పెకలించి చంద్రబాబును భూస్థాపితం చేశారన్నారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తు చేస్తూ మంగళగిరిలో లోకేష్కు సమాధి కట్టారని కొడాలి నాని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడేమైనా యుద్ధ పేరు మోగించి గంటలు మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2009లోనే యుద్ధ పేరు మోగించాడు. సోనియా గాంధీని మట్టి గరిపించాడు. చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తుగా ఓడించాడు. పప్పు గారిని, లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధ పేరు మోగించడం కాదు, 2009లోనే మోగించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, అడుగుడిపోయిన బక్కీటు, తోలు బక్కీటు, వీళ్ళందరూ కూడా, ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా పీకలేరు. గతంలో కూడా చెప్పాం, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% పైన ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నారంట. ఎంఆర్ఓలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. లేకపోతే పుట్టింది పెరిగింది మంగళగిరి, మరి ఈడేట వచ్చాడు హైదరాబాద్లో చేయొచ్చుగా, లేకపోతే ఆడి బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా. మరి పవన్ కళ్యాణ్ భీమవరంలో పుట్టి గోళీలు ఆడాడా, లేదా గాజువాకలో సంక్రాంతాడా? వీళ్ళు అసలు బాబు, కొడుకు, పార్ట్నర్, దత్తపుత్రుడు అందరూ కూడా వలస వెళ్ళి అక్కడెక్కడ పోటీ చేసేవాళ్లే. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ పిట్ట కథలు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా నడవదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నిన్న మొన్న యుద్ధం ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ యుద్ధం ప్రకటించి 12 ఏళ్ళు అయింది.